రోజు నుంచి మనం దేవి భాగవత పురాణ ప్రవచనాన్ని చెప్పుకుంటున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా కూర్చొని వినవలసిందిగా విజ్ఞప్తి. విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క విషయాన్ని వినాలి అన్న సంకల్పం వచ్చినప్పుడు అమ్మవారి గురించి తెలుసు. అదృష్టం అంటే మనసులో ఆలోచన వస్తే సాధ్యం కాని పనిది. భగవతి యొక్క కృప అంటే అమ్మవారి యొక్క కృప కలిగితేనే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎంతమందికి అవకాశం వస్తే అంతమంది ఎక్కువగా అమ్మవారిని కొలవండి. మనం ఆలయాన్ని నిర్మాణం చేసిన తర్వాత అమ్మవారికి నిత్య పూజ చేసిన తర్వాత అమ్మవారికి కావాల్సింది అమ్మవారి యొక్క స్తుతి, అమ్మవారి గుణగణాలు, అమ్మవారి యొక్క అసలు అమ్మవారిని ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చిందన్న విషయం తెలుసుకోకుండా ఒకవేళ పూజలు చేస్తే ఆ పూజ పెద్దగా ఫలించే అవకాశం శాస్త్రమే చెప్తుంది. కాబట్టి మనం ప్రతిష్టాపన చేసినప్పుడు ఎన్ని విషయాలు కొనుక్కుంటామో తెలుసుకుంటాము, అన్ని విషయాలు రోజు మననం చేసుకోవాలి. రోజు మనం చేసుకునే అవకాశం కనీసం దేవి భాగవతాన్ని చెప్పించినప్పుడు విన్నప్పుడు మీకు ఈ విషయం అర్థమై అమ్మవారి యొక్క విశేష కృప మీకు వస్తుంది. చాలా మందికి ఒక అలవాటు ఉదయం వచ్చి ఆలయంలో నమస్కారం చేసి పోయిన తర్వాతనే చాలా మంది భోజనం చేస్తారు. భగవద్ మీద అమ్మవారి పూజించడం వల్ల ఎలాంటి లాభం వస్తుందో అన్న విషయం వాళ్ళకి విషయం అర్థమై రోజు ఆలయం వచ్చి నమస్కారం చేసుకుంటారు. అయితే అలా అమ్మవారికి నమస్కారం చేసి వెళ్ళిపోవడం వల్ల వచ్చేటువంటి శక్తి ఏమైతే వాళ్ళకు ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజు నేను ఆలయంకి వెళ్ళాను, ఈ రోజు వెళ్ళలేదు. వెళ్ళడం వల్ల నాకు ఎంతో లాభం అనిపించింది, వెళ్ళకపోవడం వల్ల నాకు పనులు ఏమీ అవ్వట్లేదు. అంటే మనకు తరపు తానే అమ్మవారికి అర్పణ చేసేస్తే మనకి ఎంత లాభం వస్తుందో అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అమ్మవారికి ఎప్పుడు కూడా అందుకనే మాతృదేవోభవ, విష్ణుదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అందుకని మొట్టమొదటి అమ్మవారి. కాబట్టి అమ్మవారి గట్టిగా పట్టుకుంటే ఇంకా దేన్ని పట్టుకునే విషయం లేదు. 18 పురాణాలు రచించినటువంటి వేదవ్యాసుల వారు కూడా అమ్మవారి పురాణం రాసిన తర్వాత, దేవి పురాణం రాసిన తర్వాతే మనసు, బుద్ధి రెండు కూడా ప్రశాంతమయ్యాయి. కాబట్టి ఈ మన బంగారు మైసమ్మ తల్లి ఆయన వేరే బంగారం. కాబట్టి ఆమె దగ్గరికి రోజు వస్తే మనకి ఏమైతే అవసరమో, ఏది కావాలని కాదు, ఏది అవసరమో అది అమ్మవారు మనకు ఇస్తూనే ఉంటుంది. మనం అడగాల్సిన అవసరం లేదు. అడిగితే అమ్మవారు ఇస్తుంది కావచ్చు, కానీ అడగకుండా ఇచ్చేటట్టు మనం చేసే ప్రయత్నమే భక్తి. అమ్మవారికి అర్థమైపోవాలి భక్తుడికి ఏం కావాలో, ఏం చేయాలి అర్థమైపోవాలి. దాన్నే భక్తి అంటారు. కాబట్టి ఆ భక్తిని మనం ఎలా చేస్తే బాగుంటుంది, వేదవ్యాసుల వాళ్ళు ఏం చేశారు, ఎలా చేస్తారు దేవి భాగవతం విషయాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మొత్తం ఇవి 18,000 శ్లోకాలు ఉన్నాయి. మనము సర్వమంగళ మాంగళ్యే తప్ప ఇంకో శ్లోకం పెద్దగా మనం చెప్పుకోము. ఎందుకంటే మనం భగవంతుడిని పట్టుకోవడం కోసం ఎప్పుడు కూడా లాభం కోసం, స్వార్థం కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అమ్మవారి దగ్గర కోసం ఏం చేస్తాం, లెంకాయ పోతే వరం అడుగుతుంటాం. అమ్మ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నీ అడుగుకుంటూ ఉంటాం. అమ్మవారు ఇష్టం ఉంటుంది కావచ్చు, కానీ అమ్మవారికి ఇష్టంగా ఉంటుందంటే నా గురించి మాత్రమే మాట్లాడి, నా విషయాన్ని ఆలోచించి, నా కోసమే ఆలోచించేటువంటి భక్తులంటే పరమ ప్రీతి అమ్మవారి. కాబట్టి ఈ భాగవతం వినడం వల్ల మనకు మనసులో ఉన్నటువంటి విషయాన్ని అమ్మవారికి చెప్పే కంటే ముందే అమ్మవారికి అర్థమైపోయి మనకి చేసే అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారిని బాగా గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. 12 స్కంధాలు, 18,000 శ్లోకాలు మనం అసలు నేను ఏమనుకున్నానంటే రోజు మనం గట్టిగా చెప్పుకుంటుంటే మీ అందరికీ దేవి భాగవతం వచ్చేస్తుంది. ఆలయం ఉండడం చాలా ముఖ్యం. ఆలయంలో ఉన్న అమ్మవారిని తెలిసి ఉండడం ముఖ్యం. మనకి అన్ని విషయాలు తెలిసి ఉంటే అమ్మవారి కృప విశేషంగా వస్తుంది. ఆలయాన్ని నిర్మించి రోజు అభిషేకం చేసి తీర్థాలు పొందడం అంటే అమ్మవారి సంతోషం కాదు, అమ్మవారి యొక్క గుణగణాన్ని రోజు వింటూ ఉంటే సంతోషం. అందుకనే భాగవతము అన్నారు. భాగవతాన్ని వినాలని. అందుకని వేదవ్యాసుల వారు ముందే రాసిన 18 పురాణాలు. చాలా మంది దృష్టి ఏంటంటే 18 పురాణాల పేర్లు కూడా మనకు బాగా తెలియదు. అలాంటి 18 పురాణాలు నిర్మించి రాసి రచించి అందరితో చెప్పించి వినమంటున్నారు. మనం వినట్లేదు. ఏదైతే చేయమంటున్నారో శాస్త్రోక్తంగా అది మనం మెల్లగా 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 ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు మెల్లమెల్లగా చెప్పడం అలవాటు చేసుకుంటారు. మనకే అనుభవం లేకపోతే మనం చెప్పడం సాధ్యం కాదు కదా. కాబట్టి మనం అనుభవం కావాలంటే రోజు అమ్మవారిని ధ్యానించాలి. అలా వేదవ్యాసుల వారు ఈ విషయాన్ని రాస్తూ ఉన్నప్పుడు
అమ్మవారిని జ్ఞాపకం చేస్తూ రాస్తున్నప్పుడు ఆయన రాతలో ఎంత విషయం ఉంటుందంటే ఏదైతే అనుకుంటున్నారో దానికంటే 2 స్టేజ్ ఎక్కువ రాగాలి, 2 విషయాలు ఎక్కువ రాగాలి. అమ్మవారి తృప్తిని, అమ్మవారి సంతోషం చూస్తున్నాడు. మన గురించి ఎవరైనా పొగుడుతూ ఉంటే మనకి ఎంతో ఆనందం, గొప్పవాడు అని చెప్తాం మనం. కాబట్టి విష్ణు పురాణంలో విష్ణు ఏమంటే ఒక రకంగా మాట్లాడతాం. అందరూ మీరు అందరూ అలవాటు చేసుకుని అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె దగ్గర కూర్చుని ఆమె పాదాన్ని చూసుకుంటూ బాగా చెప్పుకుని అన్ని విషయాలు బాగా మంత్రాలు పట్టుకుని కదా నీ కోసం ఎంత కష్టపడుతున్నాను, నా ఎంత కష్టపడుతున్నాను చెప్పుకుంటే అప్పుడు ఆ పిల్లవాడికి అర్థమైతే అప్పుడు తల్లి దగ్గర తీసుకుని అన్ని విషయాలు చెప్పినప్పుడు తల్లి గురించి కుటుంబం చెప్తే అప్పుడు ఎంతైతే ఆ పిల్లలు సంతోషిస్తాడో అంతకంటే అర్థమైంది కాబట్టి తల్లి సంతోషిస్తారు. కాబట్టి అమ్మవారికి మనం అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటే వెళ్ళగా ఆ పరాముల కృప మన మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆయన విష్ణు అంటున్నాడు, నేను గొప్పవాడిని కాదు. ఒకప్పుడు నేను యుద్ధం చేస్తున్నప్పుడు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ చేసి అలసిపోయాను. విష్ణువు చెప్తున్నాడు ఈ మాట ఏమని, నేను అలసిపోయేటప్పుడు నాకు మళ్ళా మెరుగు ఎవరు తెచ్చారు. నేను అలసిపోయి పడుకున్నా. ఎప్పుడైతే దృశ్యమానం పట్టుకొని కూర్చున్నానో దాన్ని నేను పట్టుకొని నేను అలాగే అలసిపోయే వాడికి ఎక్కడైనా మళ్ళీ పట్టణంలో కూడా తెలిసిన విషయాన్ని మళ్ళీ వినడం వల్ల పుణ్యము జ్ఞానం 2 వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ వినడం వల్ల మీకు పుణ్యం వస్తుంది. తెలిసిపోయిందే అనుకోండి ఇంకేం లేదు. ఇవాళ భోజనం చేయాలి, రేపు భోజనం చేయాలి, ఎల్లుండి భోజనం చేయాలి. రోజు భోజనం చేస్తే శక్తి ఎలా వస్తుందో రోజు వింటే జ్ఞానం పుణ్యం అలాగే వస్తుంది. చాలా మంది స్నానం చేసి వచ్చారు మొన్న ప్రయాగారు. ఏమొచ్చిందయ్యా ఏం చెప్తారు, ఏమవుతుంది? స్నానం చేసి రాగానే పుణ్యం వచ్చేసిందా? వచ్చేది కదా. నీళ్లు కూడా పాడైపోయినాయి కదా. కానీ మనకు ఆనందం, మనకు మానసిక తృప్తి. నేను ప్రయాగాలకు వెళ్ళి కుంభమేళ స్నానం చేసి వచ్చాను అన్న తృప్తి వల్ల మనం ఒక శక్తి చైతన్యం నుండి బయటపడుతుంది. అలాగే భాగవతం వినడం వల్ల ఆ శక్తి రావాలి. శౌనకాదులు ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తారు. మీరు ఇంట్లో ఏ వ్రతం చేసినా, సత్యావ్రతం దగ్గర నుంచి సంతోషమాల వైభవలక్ష్మి వరలక్ష్మి ఏ వ్రతం చేసినా ప్రతి వ్రతంలో ఒక కథ ఉంటుంది. ఆ కథ వింటేనే ఉంటేనే, కథ అర్థం చేసుకుంటేనే వ్రతం పూర్తి అవుతుంది కాదు. సత్యావ్రతం చేసినా కథ వినాల్సిందే. అలా భాగవతం, దేవి భాగవతం వింటేనే పూర్తిగా పుణ్యం వస్తుంది. ఈ జన్మకి సుఖంగా వస్తుంది. ఎందుకంటే 84 లక్షల జీవం అయిపోయిన తర్వాత మనుషుల వచ్చింది. ఈ జన్మను మళ్ళా అసలు ఏమి లేకుండా, సాధన లేకుండా చేసుకోకూడదు. కళ్ళు ఉన్నాయి, అమ్మవారిని చూడాలి. చేతులు ఉన్నాయి, అమ్మవారి సేవ చేసుకోవాలి. కాళ్ళు ఉన్నాయి, అమ్మవారికి నడుచుకుంటూ రావాలి. చెవులు ఉన్నాయి, అమ్మవారి పాటలు వినాలి. ఇవన్నీ భగవంతుడు మీకు ఇచ్చింది అమ్మవారి కోసమే. దీంట్లో ఏ అనుమానం లేదు. పుట్టినామా అమ్మవారు చేయాలి, పుట్టినామా తల్లిదండ్రులు చేయాలి. ఇది ధర్మం. దీన్ని మర్చిపోయి కొత్త విషయాలు చేసుకుంటూ ఉంటే ఎవరైనా కోపం వస్తుంది. కాబట్టి తల్లిదండ్రిని పిల్లలు పోషించిన తర్వాత, పెద్దవాడిన తర్వాత ఆ పిల్లవాడు తల్లి చూసుకోకుండా ఉంటే, తల్లిని చూసుకోకుండా ఉంటే ఎంత దుఃఖం వస్తుందో అంతే దుఃఖం అమ్మవారికి కూడా. నన్ను తీసుకొచ్చారు, పెట్టారు, ప్రతిష్టాపన చేశారు, నా గురించి పూజలు లేరు, ప్రవచనం లేరు, వినేవాళ్ళు లేరు అని బాధపడుతున్నారు లేదా? కాబట్టి ఎంత అయితే అంత సమయాన్ని కేటాయించాలి. ఈ సమయం అంతా ఇచ్చింది 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 24 గంటలు అంతా అమ్మే. కాబట్టి అమ్మని గట్టిగా పట్టుకోవాలి. అలా ఈ శవములు వింటున్నారు. శవములకు ఎక్కడ 5 గంటలు కూర్చున్నారు. బాగా వినండి. ఇంకో విషయం బాధపడకండి. ప్రవచనం వినడం కూడా అలవాటు చేసుకోవాలి. రాదు మనకేం అలవాటు అయితే రావడం, పూజ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఎందుకంటే మనకు సమయం ఉండదు. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం మనకు లేదు. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవాలంటే వినడం అలవాటు చేసుకోవాలి. చాలా మంది కూర్చోవడం ఇబ్బంది, వినడం ఇబ్బంది, అర్థం చేసుకోవడం ఇబ్బంది. కానీ ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో అది ఫలం ఎక్కువ. ఏదైతే అర్థం కాదో అర్థం చేసుకుంటే లాభం ఎక్కువ. ఏది సునాయంగా ఉంటుందో సునాయంగా వస్తుంది, సునాయంగా వెళ్ళిపోతుంది. కాబట్టి సునాయకంగా ఉన్న చేయకూడదు. ఏదైతే నియమాల్లో ఉంటుందో నియమం పాటిస్తే పుణ్యం ఎక్కువ. కాబట్టి 88,000 మంది శవముల కూర్చుంటే శవముల గుడు. మీరు నాకు చాలా పుస్తకాల్లో విని ఉంటారు. నైమిషారణము శవముల గుడు అంటే వినేవాడు అంతే. వాళ్ళ పేరు వినేవాడు శవముల గుడు. సూదుడు అంటే చెప్పేవాడు. సూదుడు అంటే దారం. ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞానం నుంచి తీసుకుపోయి అర్థం పంపిస్తారు. ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం. ఇది సూద మనకు యొక్క విషయం. అందుకనే ఎక్కడైనా మనం ప్రవచనం మిగిలిన వాళ్ళు మీరందరూ కూడా ఎక్కడైనా కథ చెప్పుకుంటే ఈ సూదులు, శవములు, నైమిషాలు బాగా ఆలోచించకూడదు. నాకు
గురించి. ఎందుకంటే నేను బంగారు పడిన ఆలయంలో దేవి భావం విన్నాను కాబట్టి నాకు తెలుసు. సూర్యుడు అంటే చెప్పువాడు, చౌరుడు అంటే వినేవాడు, నైమిషాలు అంటే ఆనందము. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. ఎలా మీకు తెలుసు అంటే మేము విన్నాము కాబట్టి. ఎందుకు మీరు దేవి భావాన్ని చెప్పించారు కాబట్టి మనం చేస్తున్నాము కాబట్టి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు 28,000 మంది వింటూ ఉంటే ఆ సూర్యుడు చెప్తున్నాడ, సూతా పరమ పవిత్ర. ఆయన ఏం మాట మాట్లాడినా పరమ పవిత్రంగా ఉంటుంది. ఆయన వేదవ్యాసుల వారి శిష్యుడు. గుర్తుపెట్టుకోండి, వేదవ్యాసుల వారు అసలు 18 పురాణాలు రచించేవారు వేదవ్యాసుల వారు. వేదవ్యాసుల వారి యొక్క ఆశ్రమం మన దగ్గర ఉంది. ఇక్కడ భారత దగ్గర ఆయన పెద్ద ఆలయం ఉంది. ఇక్కడ వ్యాసపురం మొత్తం కూడా వ్యాసపురం. గుర్తుపెట్టుకోండి, అది వ్యాసపురం కాబట్టి అక్కడ వ్యాసపురం కొంత కాలం ఉండి ఎన్నో విషయాలు చేసి ఆయనకి మనందరికీ జ్ఞానం రావాలనే ఉద్దేశంతో ఆ రావాలనే ఉద్దేశం సంకల్పంగా పెట్టుకొని అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. సరస్వతి అమ్మవారు, జ్ఞాన సరస్వతి. కాబట్టి ఆ సరస్వతి ప్రతిష్ఠితమైన చాలేసి ఆ వేదవ్యాసుల వారి, ఆ వేదవ్యాసుల వేరే ఊళ్ళో వచ్చింది. అక్కడ ఉద్యోగం చేసిన స్థానంలో చాలా బాగా ఉద్యోగం చేస్తే అమ్మ అక్కడ టీచర్ అమలుపేటలో చాలా బాగా ఉద్యోగం చేస్తారు అని అంటారు. ఎక్కడ పుట్టిన దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వదు. ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ బాధ్యత. అవునా? ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ బాధ్యత. అంటే మనం అందరం కూడా ఎక్కడ ఉన్నామో అన్న విషయం కాదు, ఏం పని చేస్తున్నాం అన్న విషయం గొప్పది. కాబట్టి వేదవ్యాసుల వారి పుట్టక చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే వేదవ్యాసులు మనం బాగా తెలుసుకోవాలి. మనకి దగ్గరలో భాషలో చెప్తున్నాం కదా వ్యాసముడి. కాబట్టి భాషల్లో ఉన్నటువంటి వ్యాసుడు మనకి దగ్గరగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. మీరు ఒకసారి అమ్మవారిని బాగా జ్ఞాపకం చేసుకొని నేను అన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తానమ్మా. ఏదైతే చెప్తున్నారో వేదవ్యాసం ప్రకారంగా, భాగవతం ప్రకారంగా నాకు అన్ని అర్థం కాకపోవచ్చు, కానీ అమ్మ ఎంతైతే అంత నాకు అర్థమయ్యేట్టుగా శక్తిని ఇవ్వు అమ్మ అని ఒక దండం పెట్టుకొని భాగవతాన్ని వినే ప్రయత్నం చేయండి. భాగవతం వినాలి. వేద మహారాజ్ఞి జై, మాతా మహారాజ్ఞి జై. శక్తి ఉందంటే ఆయన జ్ఞానంతో, ఆయన బుద్ధితో, జప తపశక్తితో ఆయన ఇంద్రుడిని కూడా నేర్చుకుని మనస్ఫూర్తిగా నేర్చుకుని ఆయన దగ్గర ఒక బహుమానం తీసుకున్నాడు. ఆ బహుమానము పుష్పక విమానము. మహారాజు ఉపజన మహారాజు, ఉపజన మహారాజు. ఉపజన అంటే వైభాగంలో ఉండేటువంటి రాజు అంటే ఈయన ఆ పుష్పక విమానాన్ని తీసుకొని బహుమానంగా తీసుకొని దాంట్లో ఉండి ఎప్పుడు కూడా కింద తక్కువగా ఉండి పరిభాగాల్లో ఎక్కువగా ఉండేవాడు. ఆయన ఇష్టం పరిభాగాల్లో తిరుక్కుంటూ ఉండేవాడు. కాబట్టి మెల్లగా 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 ఆయన పేరు ఉపజన మహారాజు పడిపోయింది. అంటే పైనే ఉంటాడు, కింద తక్కువగా ఉంటాడు. కాబట్టి ఈ రాజు ఎంత శక్తివంతుడు అంటే అసలు ఆయన ఇంద్రుడి యొక్క మనసు తెలుసుకొని పుష్పక విమానాన్ని తీసుకొని శక్తి సామాన్లు ఉన్నాయి కాబట్టి ఆయన అలా ఉంటుంటే కింద ఉన్న వాళ్ళు రాజులు మహారాజులు, పైన రాజులు మహారాజులు కూడా ఆయన చూసి ఈర్ష్యపడేవాడు. అయ్యో నీకు ఇంద్రుడు ఇచ్చాడు సరే, నేను ఎప్పుడు కూడా పైన ఉంటాడే, నీకు గాలి ఏమి లేదా, ఇంటికి రాదా, పై అది ఈ జ్ఞానం అని ఆయన గురించి అనుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ ఉపజన మహారాజుకి గీరిక అని ఒక భార్య ఉంది. భార్య అందరికీ భయపడిపోయి మహారాజు దగ్గరికి, ఏ మహారాజు దగ్గరికి, ఉపజన మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అదే రాజ్యం కాబట్టి, అక్కడే ఉంది కాబట్టి. వెళ్ళి ఆ పిల్లలు చూపించి, మహారాజా అని చేపలు పట్టే వాటిని పట్టుకుంటే నాకు 2 పిల్లలు చేపలు వచ్చాయి కాబట్టి అనగానే అప్పుడు ఆయన ఉన్నాడు ఉపజన మహారాజు. 2 ఉన్నాయి కదా, ఒకటి నేను తీసుకున్నాను, ఒకటి నువ్వు తీసుకున్నాను. అలా మత్స్యుడు అనేటువంటి మగ విషయాన్ని ఆయన తీసుకున్నాడు. మత్స్యగంధ అంటే స్త్రీని ఆ యొక్క ఆయనకి ఇచ్చేసాడు. ఎవరు చేపలు పడతాడో ఆయనకి ఇచ్చేసాడు. సరే అన్నాడు. ఎట్లయితే అట్లా ఆ అమ్మాయిని పట్టుకుని తీసుకొచ్చాడు. అందుకనే ఈ మత్స్యుడు ఎప్పటి వాడు మనకు మహాభారత యుద్ధంలో వస్తాడు. కౌరవులు పాండవులు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ రాజు యుద్ధం చేస్తాడు. అంతగా మీకు భారతము, భాగవతము, గీత, దేవభావం అన్నీ తెలిసి ఉండాలి. మీరు ఒక ప్రశ్న వేస్తున్నారు, ఎందుకు తెలుసుకోవాలి? మరి ఎందుకు తెలుసుకోకూడదు? నేను ఎందుకు తెలుసుకోకూడదు? 18 పురాణాలు భగవంతుడు రాశాడు మన కోసం, వీళ్ళ కోసం. అయితే తెలుసుకోకుండా ఊరిని ఆయుష్ అయిపోతే అట్లా మన జీవితం అయిపోతే ఏంటి ఉపయోగం? మన జీవితం వృధాగా అయిపోతే మనకున్న చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు ఎందుకు? భగవంతుని అర్థం చేసుకోకుండా చూసుకోకుండా ఉంటే ఎందుకు? కాబట్టి ఇలాంటి జన్మ వృధా. ఇలాంటి జన్మ భగవంతుని అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి జన్మ వృధా జన్మ. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడ, ఆ యొక్క మత్స్యగంధం తీసుకొచ్చి ఆ యొక్క మత్స్యుని ఉపజన మహారాజుకి చేశాడు. అక్కడ కథ అయిపోయింది. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, ఈ పిల్లని మెల్లగా పెంచుతూ ఉంటే ఈ పిల్ల కొంచెం పెద్దగా యవ్వనంలోకి వస్తుంది. ఎంత
అయితే అంత అందంగా ఉన్నటువంటి అమ్మాయిని పోషించడము చూసుకోవడం అంటే ఒక రకమైనటువంటి శక్తి, మనకు బుద్ధి ఉండాలి. అందుకనే దుర్యోధనుడు పాడైపోవడానికి కారణం ఏమిటంటే అసలు ధృతరాష్ట్రుడు అంధుడు కదా, ధృతరాష్ట్రుడు. అందుకనే మీ కథలు బాగా తెలిసిన ధృతరాష్ట్రుడు అంధుడు. కానీ భార్య కూడా ఆ యొక్క అగ్నిని కట్టుకోవడం ఎప్పుడు కూడా ఒక దృష్టి పరాశుడు వ్యాసుడు శివుడు ఇలా విషయం ఉంది. అంటే వాళ్ళు వాళ్ళ పరంపరను కాపాడుకుంటూ వస్తారు. అలా ఈ పరాశుడు పరమ శక్తిమంతుడు. ఏ శక్తి అంటే వేద విద్య అధికార శక్తి, అంటే అన్ని విద్యలు ఉన్నటువంటి మంచి శక్తి, మంచి జ్ఞానము, మంచి జప తప బలాలు ఉన్నటువంటి శక్తి పరాశరుడు. ఈ పరాశరుడు ఒకసారి ఆ మార్గం ద్వారా తీర్థాలు చేస్తూ అక్కడికి వస్తే, అందుకనే వంశాచరితం చేయవ పురాణం పంచలక్షణం ఇవి అన్ని దీంట్లో ఉంటాయి. కలకశ్య వంశో మన్వంతరాంచ ఇవన్నీ దీంట్లో తెలుసుకొని ఉండాలి. నాకెందుకు అంటే కుదరదు. ఇవన్నీ తెలుసుకుంటేనే మెల్లగా మనకు భారతం రావడం అర్థమవుతుంది. కాబట్టి ఈయన గొప్పవాడు కాబట్టి ఈయన యాత్రలు చేసుకుంటూ ఎక్కడైతే మత్స్యగంధ నివాసంలో ఉంటుందో ఆ యమునా తీరానికి వచ్చాడు. వచ్చి ఆ సమయం మధ్యాహ్న సమయం కాబట్టి చేపలు పట్టేవాడు పాపం ఫోన్ చేస్తూ ఉంటే ఆయన అక్కడికి వచ్చి పరాశర మహర్షి చెప్తున్నాడు, అయ్యా నేను తొందరగా ఆ తీరానికి వెళ్ళాలి, నాకు యాత్రలు చేసేది కాబట్టి కొంచెం సహాయం చేస్తావా అంటే, నేను ఇప్పుడే భోజనం మీద కూర్చున్న వాడికి నిద్రపోతున్న వాడికి భోజనం మీద నుంచి నిద్ర నుంచి లేపకూడదు. ఇది శాస్త్రం చెప్పిన మాట. మీకు పనులు ఏమైనా ఉంటే మీరు అలా వేసుకొని చేయాలి తప్ప భోజనం నుంచి లేవడం కుదరదు. అంటే భోజనం యజ్ఞంతో సమా. ఇక్కడ అగ్ని ఉంటుంది జఠరాగ్ని. ఇది స్వీకరిస్తున్నప్పుడు మనం భగవంతుని నామం తీసుకుంటూ లోపల ఒక్కొక్క ముక్క వేసుకుంటూ భోజనానికి కూడా మంచి అర్థం ఉంది. మనం ఏం చేసినా తప్పుగా చేస్తాం. నిలబడి భోజనం చేస్తున్నారు చాలా మంది, చెప్పులు వేసుకుని భోజనం చేస్తున్నారు, చిత్తారాలు పెట్టుకుని భోజనం చేస్తున్నారు రోడ్ల మీద. ఈ తప్పు ఎంత అధర్మం. భోజనం అలా చేస్తే బుద్ధి చచ్చిపోతుంది, జ్ఞానం చచ్చిపోతుంది, ధర్మం చచ్చిపోతుంది. కాబట్టి ఆయన నీకంటే లేపకుండా భోజనం చేస్తున్నావు సరే, మరి అలా వెళ్ళాలయ్యా, తొందరగా వెళ్ళాలి ఎలా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మా అమ్మాయి యుక్త వయస్సు వచ్చి మంచి జ్ఞానం ఉంది, ఆమెకి పడవ తోడడం వచ్చు కాబట్టి మీరు ఆ పడవలో కూర్చోండి, ఆ అమ్మాయి మీకు ఆ తీరానికి పంపించేసి వచ్చేస్తుంది, వెళ్ళండి స్వామి అని నమస్కరించారు. ఈయన ఆ పడవలో కూర్చున్నాడు. ఎవరు? పరాశరుడు, గొప్ప ఋషి కూర్చున్నాడు. అంటే కథల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కథలన్నీ కూడా ఎలా ఉన్నా ఆంతర్యం ఏమిటన్న విషయం తెలుసుకుంటేనే భాగవతం అర్థమవుతుంది. లేకపోతే మనం దీన్ని వినే విధానం. ఇప్పుడు చాలా మంది సినిమా చూస్తారు, దాంట్లో మంచి విషయాన్ని గ్రహించాలి, చెడును వదిలిపెట్టాలి. ఇంకా 3 గంటలు అంతా మంచిగా ఉంటుందా? ఉండదు. కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. చెడును వదిలిపెట్టాలి, మంచిని పట్టుకోవాలి, గుర్తుపెట్టు. అలా ఈయన ఆ పడవలో కూర్చున్నాడు. ఆ మత్స్యగంధ ఆ యొక్క తోలుతా ఉంది, ఆ పడవను తోలుతా ఉంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఆ పరాశర మహర్షికి ఈ అమ్మాయి మీద ఒక రకమైనటువంటి కుదృష్టి వచ్చింది. అంటే అమ్మాయి వయసులో ఉంది కాబట్టి అంత పెద్ద ఋషి ఉన్న పక్షంలో కూడా ఇలాంటి విషయం వచ్చింది అంటే ఏదో వెనుక లోక కళ్యాణం ఖచ్చితంగా దాగి ఉంటుందని మనకందరూ తెలుసు. ఎందుకంటే మీరు భాగవతం వింటున్నారు కాబట్టి మీరు, కానీ అక్కడ సమాజానికి ఆ విషయం తెలియదు కాబట్టి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అలాగే మత్స్యగుండ కూడా ఆశ్చర్యపోయి, ఏమి స్వామి మీరు మంచి తపక్షకులు, గొప్పవాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, నన్ను పట్టుకుంటారండి. అసలు నేను చాలా అంటే కులం అన్న విషయం కాదు, కానీ కులం, శీలం, వపు, విద్య, వయో అంటే కులము, శీలము, వపు, విద్య ఇవన్నీ చూసుకోవాలి కదా. అసలు చాలా చిన్నదా ఇలాంటి. అలా ఆ ద్వీపం మీద ప్రసరించింది. పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడే వ్యాసుడు, వేదవ్యాసుడు. గురో వేదవ్యాసు భగవాని. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యాసుడు ఇలా పుట్టాడు. పుట్టిన వ్యాసుడు ఎలా ఉన్నాడు అంటే ద్వీపంలో పుట్టాడు, నల్లగా పుట్టాడు. నల్లగా పుట్టాడు ఇక్కడ కాబట్టి ఆయన పేరు కృష్ణద్వైపాయుడు. వేదానికి పేరేమిటి? కృష్ణద్వైపాయుడు. ఆయన వేదవ్యాసుడు వేదాన్ని మళ్ళీ అమర్చి మళ్ళీ చీల్చి 4 భాగాలుగా చేశాడు కాబట్టి, వ్యాపింపజేశాడు కాబట్టి వ్యాసుడు అయ్యాడు. ఆయన పేరు తల్లి నర్మ. ఏ తల్లి కూడా ఒక పిల్లవాడిని పంపించడం కోసం సన్యాసం తీసుకోవాలన్నా తల్లి ఆజ్ఞ కావాలి, ఏ వ్రతం చేయాలన్నా భార్య ఆజ్ఞ కావాలి. ఊరికే వ్రతం చేసుకుంటే భార్య ఒప్పుకుంటేనే వ్రతం, తల్లి ఒప్పుకుంటేనే సన్యాసం. శాస్త్రం చెప్పిన మాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు కానీ ఇలా చేసి ధర్మం ఒప్పుకోలేదు కాబట్టి అమ్మ నాకు ఆజ్ఞ ఇవ్వని ఆమెకు దండం పెట్టాను. వ్యాసుల వారు దండం పెట్టిన వాళ్ళు సంతోషించి సరే వెళ్ళు, కానీ నేను పిలిచినప్పుడు రా అని చెప్పాను.
ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. అందుకనే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవాళ్ళు ముగ్గురు. ఒకటి శంకరాచార్యుల వారు, రెండోది వేదవ్యాసుల వారు, మూడోది నరసింహ స్వామి వారు. దత్తాత్రేయ మూడో అవతారం నరసింహస్వామి. ఎప్పుడు పిలిచినా అప్పుడు తల్లి దగ్గరికి వెళ్తారు. గుర్తుపెట్టి శాస్త్రంలో ముగ్గురు ఉన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళేవాడు. కాబట్టి తల్లిని గౌరవించి చెప్పింది శాస్త్రం ఇలా చెప్తున్నాడు. అందుకని కాబట్టి వెళ్ళిపోవాలి. ఇంకా ఆయన తరగతిలో అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉంటే ఆయనకి ఎంత జ్ఞానం వచ్చిందంటే ఆయన అనుష్ఠానం చేస్తుంటే ఆయన దగ్గర ఎన్నో రకాల విషసర్పాలు, ఎన్నో రకాల భూతాలు, కీటకాలు అన్నీ వచ్చి ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ కూర్చోండి, చామ మీద కూర్చొని రామనామ జపం చేస్తూ ఉంటే మీ దగ్గర పురుగులు, చీమలు, నల్ల చీమలు, ఎర్ర చీమలు అన్నీ వస్తే మిమ్మల్ని పుట్టడానికే వస్తున్నాయి అనుకోకూడదు. మిమ్మల్ని స్పర్శిస్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది. మీకు స్పర్శించిన తర్వాత వాళ్ళకి జన్మ అక్కడ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ మనుషులకు రావాలి కదా. ఒక వ్యక్తి చచ్చిపోతే కదా మళ్ళీ జన్మ రావడం. ఒక దగ్గర చీమ చనిపోయింది. ఈ చీమ చనిపోయింది అంటే 1 లక్ష జన్మ అయిపోయింది కావచ్చు. 84 లక్షల జన్మలు అయిపోవాలి కదా. ఇక్కడ చచ్చిపోయింది. ఎవరి చేతిలో చనిపోయింది? ఈ అమ్మ రోజు అమ్మ దండ వేస్తుంది. అమ్మ చేతిలో చచ్చిపోయారు. సంతోషం దానికి చచ్చిపోయింది. మీరు కార్తీక మాసంలో దీపం పెడతారు. దీపం పెట్టినప్పుడు ఎన్నో పురుగులు వచ్చి దానికి ముట్టుకునే ప్రయత్నం చేసి చచ్చిపోతాయి. అవన్నీ పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాయి. గుర్తుపెట్టుకోండి. పుణ్యం అలాగే ఉంటుంది. మీరు ఆలయానికి దేవి భాగవతుడికి వస్తున్నప్పుడు మీ కాళ్ళ కింద ఎన్ని చీమలు చచ్చిపోయారు. ఎవరు చూస్తున్నామో మనం చెప్పులు వేసుకుంటున్నాం కాబట్టి మనకు తెలియదు. కాబట్టి అన్ని పురుగులు కూడా ఆ అమ్మవారి దండం పెట్టి చచ్చిపోతాయి. ఎందుకు? నా జన్మ ఇక్కడ అయిపోయింది. ఎవరు? ఈ అమ్మ మంచి భక్తురాలు. ఆమె కాళ్ళ కింద చచ్చిపోతున్నాం కాబట్టి మనకు మంచి జన్మ రావాలనే ఉద్దేశంతో అవి తృప్తిగా వెళ్ళిపోతాయి. కాబట్టి మనం అనుష్ఠానం చేస్తున్నప్పుడు మన దగ్గరికి వచ్చిన ప్రతి విషయం కూడా తప్పు కోసమే వస్తుందని అనుకోకూడదు. మంచి కోసమే వస్తాయి. మంచి కోసం వస్తాయి కానీ మనకు భయం చూస్తుంది. కాబట్టి మనము మంచి రోజు పుట్టకు బాగా వస్తాం. ఇంట్లో బాగా వస్తే వాడిని పట్టించి మరీ తీసుకోవచ్చు కదా. అప్పుడు పూజ చేస్తాం మనం. అప్పుడు ధైర్యం ఉంటుందా? ఉండదు. మనం ఏ గంగలో స్నానం చేస్తామో ఆ గంగలో నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ దేవుడి మీద వస్తాం. అవునా? గంగ వేరేగా ఉందా దేవుడి కోసం? లేదు. మనం స్నానం చేసి అవే నీళ్ళు తీసుకొచ్చి గంగపా నీళ్లు పవిత్రమని చెప్పి మనం పెట్టుకుంటాం. అంతే కదా. కొత్త గంగ ఏమి లేదు కదా. నువ్వు చేసిన స్నానం నీళ్ళే మళ్ళీ అక్కడ దేవుడికి వస్తున్నాం. కానీ పవిత్రత, మనసు చాలా పవిత్రంగా ఉండడం వల్ల ఆ నీళ్లు పవిత్రంగా పనిచేస్తున్నాయి. కాబట్టి మనం ఆ దేవి భాగవతాన్ని రచించినటువంటి వేదవ్యాసుల వారు ఎలా పుట్టాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేసి ఇలా పుట్టాడు. కాబట్టి అలా పుట్టిన వేదవ్యాసుల వారు మళ్ళీ భాగవతాన్ని ఎలా రాసి ఎలా చెప్పారనే విషయాన్ని మనం రేపటి భాగం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో తనోదః తత్ర శ్రీ విజయ భూతి ధ్రువాణి మధ్య మమ మాతా మహారాజ్ఞి జై.